హలో ఆల్. జస్ట్ ఇప్పుడే 'శంబాలా' మూవీ ప్రీమియర్ షో చూసి వచ్చాను. మూవీ అయితే బాగుంది. నాకు చాలా నచ్చింది. మొత్తానికి 'ఆది' అన్న హిట్ కొట్టేశాడని అనిపించింది. అది కూడా చాలా చాలా ఇయర్స్ తర్వాత. ఈ క్రిస్మస్‌కి చాలా మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. వాటి రివ్యూస్ అన్నీ కూడా మన ఛానల్‌లో అందరికన్నా ఫస్టే వచ్చేస్తాయి. సో ఇంకెందుకు లేట్, ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నో స్టార్ రేటింగ్. ఒక లైక్ అయితే వేసుకోండి ఈ వీడియో. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. లైక్ కొట్టారని అనుకుంటున్నాను. సో 'ఆది' సాయి కుమార్ వరుసగా అట్టర్ ఫ్లాప్స్, డిజాస్టర్స్ ఎన్నో ఎప్పటినుంచో. బట్ ఈ మూవీ ప్రీమియర్స్ షోస్ పడ్డాయి. మెయిన్గా జనాలు కూడా వచ్చారు అంటేనే అర్థం చేసుకోవచ్చు. ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రతి కంటెంట్ కూడా ఆడియన్స్ని బాగా అట్రాక్ట్ చేశాయి అండ్ మంచి హైప్, బజ్ అయితే క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు టీం మొత్తం. సో ప్రీమియర్ చూసిన తర్వాత నాకైతే మూవీ బాగుంది. వాళ్ళు క్రియేట్ చేసిన హైప్కి మూవీ మ్యాచ్ అయింది. మూవీలో కంటెంట్ ఉంది, మెయిన్గా స్టోరీ చాలా బాగుంది. అండ్ స్టోరీలో వంక పెట్టడానికి ఏమీ లేదు, మంచి స్టోరీ ఉంది. ఆది యాక్టింగ్ చాలా బాగుంది. కొంచెం ఏదైనా డ్రాబ్యాక్ ఉంది అంటే డైరెక్షన్ కొంచెం వీక్ అనిపించింది. ఎందుకంటే కొన్ని చోట్ల బాగా భయపెట్టే సీన్స్, బాగా థ్రిల్ చేసే సీన్స్ ఉన్నాయి. వాటిని డైరెక్టర్ కనుక కరెక్ట్గా యూస్ చేసుకుని ఉంటే ఈ మూవీ ఇంకొక విరూపాక్ష అవుతుంది అనటంలో నో డౌట్. బట్ డైరెక్షన్ సరిగ్గా లేకపోవటం వల్ల అంత పెద్ద ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు ఆ సీన్స్. స్కోప్ ఉంది కానీ డైరెక్షనే సరిగ్గా లేకపోవటం వలన కొంచెం నెగిటివ్ అనిపించింది. బట్ ఓకే, బీజిఎం బాగుంది. మెయిన్గా ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్లో బీజిఎం అయితే కేక. సో ఓవరాల్గా చూస్తే ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ కొంచెం స్లోగా ఉంది. బట్ సెకండ్ హాఫ్లో అయితే లాగ్ ఏమీ లేదు, ఇంట్రెస్టింగ్గా ఉంది టిల్ క్లైమాక్స్ వరకు. నేనైతే మూవీని బాగా ఎంజాయ్ చేశాను. అనవసరమైన లాజిక్స్, పాయింట్స్ అవేమీ ఆలోచించకుండా, నెగిటివ్ వైపు వెళ్లకుండా జస్ట్ మూవీలా చూశాను. సో ఈ క్రిస్మస్కి ఫ్యామిలీ మొత్తంతో కలిసి ఏదైనా మూవీకి వెళ్దాము అనుకుంటే 'శంబాలా' ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. సో మిగతా మూవీస్ చూడలేదు, బట్ ఈ మూవీ అయితే పక్కాగా ఫ్యామిలీతో వెళ్ళొచ్చు అనిపించింది. మిగతావి చూసిన తర్వాత వాటి రివ్యూస్ కూడా ఇస్తాను. సో ఇది ఫైనల్గా మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్ అని చెప్పను, బట్ థియేటర్ల ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది, గుడ్ టు వాచ్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా నాకైతే ఈ మూవీ నచ్చింది. అండ్ మీరు థియేటర్స్కి వెళ్ళి చూడొచ్చు అని అయితే సజెషన్ ఇస్తాను. సో మీకు థియేటర్స్లో చూసిన తర్వాత ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ స్టార్స్ లేని మన రివ్యూ సిస్టమ్ నో స్టార్ రేటింగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నో స్టార్ రేటింగ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.